మాస్కోలో ఒక పెద్ద రష్యన్ జనరల్పై హత్యాయత్నం. ఇది మామూలు క్రైమ్ కాదు, అస్సలు కాదు. దీని వెనుక అధికారం, డబ్బు, ప్రతీకారం, ఒక అంతర్జాతీయ మిస్టరీ దాగుంది. మరి ఈ దాడి వెనుక అసలు సూత్రధారి ఎవరు? పదండి ఈ చిక్కుముడిని విక్కుదాం. సరే, డేట్ గుర్తుపెట్టుకోండి. ఫిబ్రవరి 6, 2026 తెల్లవారుజామున రష్యా రాజధాని మాస్కోలో ఒక టాప్ జనరల్పై తన సొంత అపార్ట్మెంట్లోనే కాల్పులు జరిగాయి. క్రెమ్లిన్ వెంటనే రంగంలోకి దిగి ఒక కథ అల్లేసింది. కానీ దొరికిన ఆధారాలు మాత్రం పూర్తిగా వేరే కథ చెప్తున్నాయి. ఇప్పుడు ఈ అఫీషియల్ స్టోరీకి వాస్తవానికి మధ్య ఉన్న పేడా ఏంటో అదే మన పరిశోధనకి మూలం. ఇది ఏదో మామూలు దాడి అనుకుంటే పొరపాటే. ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏకంగా ఏమని చెప్పిందంటే, ఉక్రెయిన్పై పూర్తిస్థాయి దండయాత్ర మొదలయ్యాక మాస్కోలో జరిగిన అతిపెద్ద, అత్యంత తీవ్రమైన భద్రతా వైఫల్యం ఇదే. చూడండి, ఈ ఒక్క వాక్యం చాలు ఈ అటాక్ ఎంత సీరియస్సో అర్థం చేసుకోడానికే. సరే, మన ఇన్వెస్టిగేషన్ క్రెమ్లిన్ చెప్పిన అధికారిక కథనంతోనే మొదలుపెడదాం. అసలక్కడ ఏం జరిగింది? ఇంకా ముఖ్యంగా ఎప్పుడు జరిగింది? ఎందుకంటే ఈ హత్యాయత్నం జరిగిన సమయం యాదృశ్చికం కాదు. అది చాలా జాగ్రత్తగా ఒక సందేశం పంపడానికే ఎంచుకున్న సమయమన్నమాట. ఓకే, వివరాల్లోకి వెళ్తే బాధితుడు లెఫ్టినెంట్ జనరల్ వ్లాదిమిర్ అలెక్సీవ్. ఈయన ఎవరంటే రష్యా మిలిటరీ ఇంటెలిజెన్స్ GRUలో నంబర్ 2. చాలా పవర్ఫుల్. ఏం జరిగింది? చాలా దగ్గరి నుంచి పలుసార్లు కాల్పులు జరిపారు. ఎక్కడా? వాయువ్య మాస్కోలోని తన ఇంట్లోనే. ఎలా? ఒక ఫుడ్ డెలివరీ కొరియర్ వేషంలో వచ్చిన వ్యక్తి ఈ దాడి చేశాడు. కానీ అన్నింటికన్నా ఆశ్చర్యపరిచే విషయం, ఎప్పుడో కీలకమైన శాంతి చర్చలు ముగిసి 24 గంటలు కూడా గడవకముందే ఈ దాడి జరిగింది. ఇప్పుడు చూడండి, ఈ రెండు సంఘటనల మధ్య ఉన్న తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఒక పక్క అబుదాబీలో శాంతి చర్చలు జరుగుతున్నాయి, ఖైదీలను మార్చుకుంటున్నారు, మళ్లీ మాట్లాడుకోవడానికి దారులు తెరుచుకుంటున్నాయి. మరోపక్క కేవలం 24 గంటల్లోనే మాస్కోలో ఇంత హింస. ఇది దేన్ని సూచిస్తోంది? క్రెమ్లిన్లోనే ఒక శాంతివర్గం, ఒక యుద్ధవర్గం మధ్య ఎంత తీవ్రమైన అంతర్గత పోరాటం నడుస్తోందో మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ఈ హత్య వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలంటే మనం ముందుగా బాధితుడైన జనరల్ అలెక్సీవ్ గురించి తెలుసుకోవాలి. ఈయన కేవలం ఒక ఆర్మీ ఆఫీసర్ కాదు. రష్యా నడిపే రహస్య యుద్ధాలన్నింటికీ ఈయనే కేంద్రబిందువు. ఆయన ప్రొఫైల్ ఎంత సంక్లిష్టంగా ఉంటుందంటే, ఈ దాడి వెనక ఉన్న మోటివ్ అందులోనే దాగి ఉంది. అలెక్సీవ్కి శత్రువులు ఒక దిక్కున లేరు, అన్ని వైపులా ఉన్నారు. మొదటిది, ఆయన పుట్టింది ఉక్రెయిన్లో. దాంతో రష్యన్ జాతీయవాదులకు ఎప్పుడూ ఆయన మీద ఒక కన్నుండేది. రెండవది, GRUలో ఆయన పాత్ర. హత్యలు, విధ్వంసాలు, ఇలాంటి సున్నితమైన ఆపరేషన్స్ అన్నీ ఆయన కంట్రోల్లోనే ఉండేవి. మూడవది, డబ్బు. PMC రెడ్యూట్ అనే ఒక ప్రైవేట్ మిలిటరీ కంపెనీ ద్వారా లెక్కలేని బిలియన్ల కొద్దీ బ్లాక్ మనీని కంట్రోల్ చేసేవాడు. నాల్గవది, వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటుతో ఆయనకున్న సంబంధాలు. దాంతో ఆయన క్రెమ్లిన్ దృష్టిలో ఒక లయబిలిటీగా మారాడు. ఇక చివరిగా, ఆయన మీదున్న అంతర్జాతీయ ఆంక్షలు శాంతి చర్చలకు ఒక పెద్ద అడ్డంకి. ఇన్ని కారణాలతో ఆయన ఒక నడిచే టార్గెట్గా మారిపోయాడు. అలెక్సీవ్ కంట్రోల్లో 2 చాలా డేంజరస్ సంస్థలుండేవి. ఒకటి PMC రెడ్యూట్. పేరుకి ప్రైవేట్ మిలిటరీ కంపెనీ అయినా ఇది పూర్తిగా GRU కంట్రోల్లో ఉంటుంది. దీని ద్వారా బిలియన్ల కొద్దీ డబ్బుని అటూ ఇటూ తిప్పుతారు. ఇక రెండోది యూనిట్ 29155. ఇది యూరప్లో హత్యలు, విధ్వంసాలు చేసే GRU సీక్రెట్ టీం. ఈ రెండింటిపై ఆయనకున్న కంట్రోలే అతన్ని ఒక పక్క అత్యంత శక్తివంతుడుగా, మరోపక్క అందరికీ టార్గెట్గా మార్చింది. సరే, ఇప్పుడు మన ఫోకస్ అంతా క్రైమ్ సీన్ మీదికి మారుద్దాం. ఎందుకంటే అక్కడ దొరికిన ఆధారాలు క్రెమ్లిన్ చెబుతున్న కథని పూర్తిగా తలక్రిందులు చేస్తున్నాయి. అసలు రహస్యమంతా ఇక్కడే ఉంది. ఈ ఆధారాలు ఇదొక ఇన్సైడ్ జాబ్ అని గట్టిగా అరుస్తున్నాయి. మొట్టమొదటి అతి పెద్ద ప్రశ్న, అలెక్సీ లాంటి ఒక హై ప్రొఫైల్ జనరల్కి 24/7 సెక్యూరిటీ ఉంటుంది. వాళ్లని పర్సనల్ ప్రొటెక్షన్ డీటెయిల్ అంటే PPD అంటారు. ప్రోటోకాల్ ప్రకారం ఆయన డోర్ తీసే ముందు వాళ్లు ఆ ఏరియాని చెక్ చెయ్యాలి. కాని దాడి జరిగినప్పుడు వాళ్లక్కడ లేరు. ఎందుకు లేరు? ఇది మామూలు నిర్లక్ష్యమా, లేక కావాలనే వాళ్లని పక్కకు తప్పించారా? ఇక రెండో ప్రశ్న, ఇదింకా సస్పెన్స్ పెంచుతుంది. ఒక టాప్ జనరల్ ఉండే బిల్డింగ్లోకి వెళ్లడం అంత ఈజీ కాదు.
అక్కడ కాపలాదారులు, కోడెడ్ డోర్లు, సీసీటీవీలు, బోలెడు సెక్యూరిటీ ఉంటుంది. మరి అలాంటిది ఒక డెలివరీ బాయ్ వేషంలో ఉన్న వ్యక్తి ఈ సెక్యూరిటీ లేయర్లన్నిటినీ దాటుకుని లోపల లాబీలో ఎలా వెయిట్ చేయగలిగాడు? ఇది లోపల వాళ్ల సాయం లేకుండా అస్సలు జరగదు. మూడవది, షూటర్ ప్రవర్తన. ప్రొఫెషనల్ హిట్మెన్ అయితే హెడ్ లేదా చెస్ట్ మీద టార్గెట్ చేసి అక్కడికక్కడే పని పూర్తి చేస్తారు. కాని ఇక్కడ షూటర్ చేతులు, కాళ్లమీద కాల్చాడు. అలెక్సీ బతికాడు. ఇదేంటి? షూటర్కి చేతకాలేదా? లేక అతన్ని చంపడం అసలు ఉద్దేశ్యమే కాదా? బహుశా ఇదొక వార్నింగ్ మాత్రమే అయ్యుండొచ్చు. ఓకే, ఈ ఆధారాలన్నిటినీ కలిపి చూద్దాం. సెక్యూరిటీని దాటడం, బాడీగార్డ్లు మాయమవ్వడం, టార్గెట్ బతికి బయటపడడం, ఇంకా దాడి జరిగిన ఖచ్చితమైన సమయం. ఇవన్నీ ఏం చెబుతున్నాయి? ఇది బయట శత్రువుల పని కాదు, ఇది పక్కాగా లోపలి వాళ్ల ప్రమేయంతోనే జరిగిందని గట్టిగా సూచిస్తున్నాయి. రైట్, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఎవరు చేశారు? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం 3 ప్రధాన థియరీలున్నాయి. ఒక్కో థియరీని పరిశీలించి ఏది బలంగా ఉందో చూద్దాం. మొదటి థియరీ ఉక్రెయిన్. క్రెమ్లిన్ మొదటి నిమిషం నుంచి ఇదే ఆరోపణ చేస్తోంది. నిజానికి కొరియర్ వేషమనేది ఉక్రేనియన్ ఏజెంట్లు వాడే ఒక టెక్నిక్. కానీ దీనికి వ్యతిరేకంగా చాలా బలమైన వాదనలున్నాయి. శాంతి చర్చలు సక్సెస్ అయిన మరుసటి రోజే ఇలాంటి దాడి చేయడమంటే వాళ్లకు వాళ్లే దౌత్యపరంగా ఆత్మహత్య చేసుకున్నట్టు అవుతుంది. ఇది అమెరికా మద్దతుని కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి ఈ థియరీ అంతా బలంగా అనిపించట్లేదు. ఇక రెండవ థియరీ అంతర్గత ప్రక్షాళన. ఇదే అన్నింటికన్నా బలమైన థియరీ. ఎందుకంటే కొత్త రక్షణ మంత్రి బెలోసోవ్ అలెక్సీవ్ కంట్రోల్లో ఉన్న బ్లాక్ క్యాష్ మీద ఒక ఆడిట్ మొదలుపెట్టారు. జిఆర్యు లోపలే జనరల్ అవేరియానోవ్ అనే మరో వ్యక్తి అలెక్సీవ్ స్థానం కోసం పోటీ పడుతున్నాడు. ఇక ప్రిగోజిన్ తిరుగుబాటుతో ఉన్న లింక్ అతన్ని క్రెమ్లిన్కి ఒక లయబిలిటీగా మార్చింది. అన్నింటికన్నా ముఖ్యం, క్రైమ్ సీన్లో దొరికిన ఆధారాలన్నీ ఇది పక్కా ఇన్సైడ్ జాబ్ అనే చెప్తున్నాయి. మూడవది, ఇది ఒక ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్. అంటే క్రెమ్లినే ఈ దాడిని ప్లాన్ చేసి ఆ నిందను ఉక్రెయిన్పై నెట్టేసి శాంతి చర్చల్లో తమ చెయ్యి పైనుండేలా చూసుకుందా. దాడి జరిగిన వెంటనే రష్యన్ మీడియా అంతా ఉక్రెయిన్ను నిందించడం మొదలుపెట్టింది. కానీ ఈ థియరీలో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఒక ప్రచార స్టంట్ కోసం తమ నంబర్ 2 ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని రిస్క్లో పెట్టడమనేది చాలా పెద్ద రిస్క్. మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఫైనల్ కంక్లూజన్ ఏంటి? ఈ చార్ట్ చూడండి, అంతా క్లియర్గా ఉంది. అంతర్గత ప్రక్షాళన థియరీకి 75% ఛాన్స్ ఉంది. ఉక్రెయిన్ ప్రమేయానికి కేవలం 15%, ఫాల్స్ ఫ్లాగ్కి కేవలం 10% మాత్రమే. సో ఆధారాలన్నీ ఒకే వైపు చూపిస్తున్నాయి. ఇది లోపల నుంచి వచ్చిన దెబ్బ. ఓకే, ఇప్పుడు ఈ ఆధారాలు, థియరీలు, సందర్భం ఇవన్నీ కలిపి చూసి రిపోర్ట్ ఇచ్చిన ఫైనల్ ఖచ్చితమైన తీర్పు ఏంటో చూద్దాం. ఈ దాడి వెనుక ఉన్న అసలు కారణమేంటి? ఎవరు చేశారు? తీర్పు చాలా సూటిగా, స్పష్టంగా ఉంది. ఈ దాడి ఒక ఇంటర్నల్ లిక్విడేషన్. అంటే రష్యా సెక్యూరిటీ సిస్టంలోని వాళ్లే అలెక్సీవ్ను టార్గెట్ చేశారు. ఆ తర్వాత ఆ నిజాన్ని కప్పిపుచ్చి ఉక్రెయిన్పై నిందమోపడానికి దీన్ని ఒక ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్గా మార్చారు. సింపుల్గా చెప్పాలంటే ఒకే దెబ్బకు 2 పిట్టలు. ఈ ప్రక్షాళన వెనక ఒక పక్కా ప్లాన్ ఉంది. 1. వాగ్నర్ గ్రూప్ ఆస్తులను కొత్త కంపెనీకి బదిలీ చేసే పనిని అలెక్సీవ్ పూర్తిచేశాడు. 2. ఆ పని పూర్తవగానే ప్రీగోజిన్ కాలంనాటి వ్యక్తిగా అతనొక లయాబిలిటీగా మారాడు. 3. ప్రభుత్వం అతను కంట్రోల్ చేస్తున్న బ్లాక్ క్యాష్ మీద కన్నేసింది. 4. అతన్ని తొలగిస్తే అతని ప్రత్యర్థి అయిన జనరల్ అవేరియానోవ్కి అన్ని స్పెషల్ ఆపరేషన్స్ మీద పూర్తి కంట్రోల్ వస్తుంది. 5. ఇది శాంతికి అడ్డుపడాలని చూసే మిగతా వాళ్లందరికీ ఒక గట్టి హెచ్చరిక పంపినట్టు అవుతుంది. సరే, మరి ఈ హత్యాయత్నం వెనుక ఉన్న అసలు అర్థమేంటి? దీని వ్యూహాత్మక ప్రాముఖ్యతేంటి? ఈ సంఘటన కేవలం ఒక వ్యక్తిని టార్గెట్ చేయలేదు. ఇది రష్యా భద్రతా వ్యవస్థలో ఒక పెద్ద మార్పుకు సంకేతం. ఈ దాడి భవిష్యత్తు గురించి మనకు చాలా విషయాలు చెప్తోంది. మొదటిది, ప్రిగోజిన్ లాంటి స్వతంత్ర వార్ లార్డ్స్ శకం ముగిసింది. ఇకపై అన్ని సీక్రెట్ ఆపరేషన్స్ ఒకే సెంట్రల్ కమాండ్ కిందకొస్తాయి. ఇది బహుశా ఇంకా ప్రమాదకరం కావచ్చు. రష్యా మిలిటరీపై రాజకీయ నాయకుల కంటే టెక్నోక్రాట్స్ కంట్రోల్ పెరుగుతుంది. ఇక చివరగా క్రెమ్లిన్ ఈ దాడిని ఒక కారణంగా చూపిస్తూనే శాంతి చర్చలు కొనసాగిస్తుంది. తమకు అనుకూలంగా బేరసారాలు చేయడానికి దీన్ని వాడుకుంటోంది. కాబట్టి
మనం విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. రష్యా తన అదుపులేని స్వతంత్ర యుద్ధ ప్రభువులను వదిలించుకుంది నిజమే, కాని వాళ్ల స్థానంలోకి వచ్చిన ఈ కొత్త, క్రమశిక్షణతో కూడిన టెక్నోక్రేటిక్ వ్యవస్థ అంతకంటే ప్రమాదకరమైనదా? సమాధానం బహుశా కాలమే చెప్పాలి.